హాయ్ వ్యూవర్స్, నా పేరు శశిధర్ అండి. ఇప్పుడు వరకు నేను సోనీ వేగాస్ మీద తెలుగు ట్యూటోరియల్స్ అప్లోడ్ చేశాను. ఇంతవరకు మనం వీడియోకి ట్రాన్సిషన్ ఎలా అప్లై చేయాలి, లేకపోతే ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేయాలో చూసాం. అలాగే కీ ఫ్రేమింగ్, ఒక చిన్న సింపుల్ టైటిల్స్ ఎలా తయారు చేయాలో చూసాం. కానీ మనం రెండరింగ్ ఎలా చేయాలో చెప్పుకోలేదండి. రెండరింగ్ అంటే అవుట్పుట్ ఇవ్వటం అండి. మనం చేసిన ఎడిటింగ్ అంతా ముందు చెప్పాను కదండి. ఎడిటింగ్ 3 స్టెప్స్ అని. ఇన్పుట్, ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ చేయడం, ఎఫెక్ట్స్ పెట్టడం, ట్రాన్సిషన్స్ ఇవ్వడం, టైటిల్ క్రియేట్ చేసుకుంటాం. ఇవన్నీ ఎడిటింగ్లోకి వస్తాయండి. తర్వాత థర్డ్ స్టెప్, ఫైనల్ స్టెప్ ఎక్స్పోర్టింగ్ అండి. ఈ ఎక్స్పోర్టింగ్ దగ్గర కూడా మనం కొద్దిగా ఆలోచించాలండి. ఎందుకంటే కరెక్ట్గా ఏ ఫార్మాట్లోకి మన వీడియో ఎక్స్పోర్ట్ చేయాలో, లేకపోతే కొన్ని ప్రీసెట్స్ ఇక్కడ కొన్ని ప్రీసెట్స్ ఉంటాయండి ఎక్స్పోర్ట్లో. చూద్దాం ఎలా ఉంటుందో ఇది. ఫస్ట్ నేను ఒక వీడియోని తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వీడియోని తీసుకుంటున్నాను. ఈ వీడియోని ఇలా ట్రాక్ చేసి ఇక్కడ వదులుతున్నానండి. సరే, చాలా పెద్ద వీడియో అండి. మనకి అంత వీడియో అక్కర్లేదు కాబట్టి 1 నిమిషం పాటు కొంత వీడియో తీసుకుని స్ప్లిట్ చేసేస్తానండి. 2 వీడియోస్ని స్ప్లిట్ చేసేసి మిగతా పార్ట్, అక్కర్లేని పార్ట్ రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూడగలరు మీరు, టైం లైన్ చాలా జూమ్ ఇన్ అయి ఉంది. దాన్ని జూమ్ అవుట్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ మార్క్ నొక్కండి. చూసారు కదా, జూమ్ అవుట్ అయింది టైం లైన్. సరే, నేను వీడియోని ఇక్కడ పెడుతున్నానండి. స్టార్టింగ్ పొజిషన్ దగ్గర పెట్టాను వీడియో. లేకపోతే ముందే ఏమైనా టైటిల్ యాడ్ చేద్దాం అనుకుంటే టైటిల్ స్కోప్ 5 సెకండ్స్ వదిలేసి లేదా 6 సెకండ్స్ వదిలేసి తర్వాత పెట్టుకోండి. మనకు వీడియో ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కరెక్ట్గా ట్రిమ్ చేసుకోండి, కటింగ్ చేసుకోండి సరిగ్గా. ఈ సీన్ వరకు చాలనుకుంటే మనకి ఈ సీన్ వరకు చాలు కాబట్టి ఇక్కడ ఎస్ నొక్కితే స్ప్లిట్ అయిపోద్దండి. డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీడియోకి మనం ఒక ఎఫెక్ట్ని అప్లై చేద్దామండి. అప్పుడు వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ అని చూసారా, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లో డిఫాల్ట్కి వెళ్ళండి. డిఫాల్ట్లోకి వెళ్ళి దాన్ని ఇలా డ్రాగ్ చేసి వీడియో మీద వదలండి. మీరు గమనించగలరు, ఇప్పుడు వీడియో మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారు కదా, వీడియో అంతా బ్లాక్ అండ్ వైట్లోకి వచ్చేసిందండి. ఒకవేళ మనం చేసిన ఎఫెక్ట్స్ మనకు అక్కర్లేదు అనుకుంటే అప్పుడు ఎఫెక్ట్స్ బటన్ నొక్కి ఈ వీడియోకి ఏ ఎఫెక్ట్ వేసాం, బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ వేసాం, దాన్ని అన్చెక్ చేయండి. ఆ వీడియో నార్మల్ పొజిషన్కి రివర్ట్ అయిపోద్ది. సరే, ఎఫెక్ట్ కావాలి కాబట్టి చెక్ చేసాం. బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ వేసామండి ఇప్పుడు దీనికి. అలాగే కర్వ్స్ తీసుకోండి, కలర్ కర్వ్స్ తీసుకుని వదలండి. వీడియో కొద్దిగా బ్రైట్నెస్ పెంచండి, అలా ఉంచేయండి.
ఇప్పుడు టైటిల్ ఒకటి యాడ్ చేద్దాం అనుకున్నాం కదండి. మీడియా జనరేటర్స్కి వెళ్ళి టైటిల్ అండ్ టెస్ట్కి వెళ్ళి దీంట్లో డిఫాల్ట్ టైటిల్ని టైమ్ లైన్ మీదగా డ్రాగ్ చేయండి. దీన్ని ఒక 5 సెకండ్స్ చేయండి. చేసి సైజ్ ఒక 20 పెట్టుకోండి. ఫాంట్ వచ్చి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఫాంట్. తర్వాత ఈ పాట పేరు టైప్ చేద్దాం, అన్కండిషనల్లీ. ఫాంట్ సైజ్ కనబడిపోతే ఫాంట్ సైజ్ పెంచుకోండి, 22, 24 పెంచుకోండి. క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడగలరు వీడియో ప్రివ్యూలో ఇది రికార్డ్ అండి. అంటే వాయిస్ కానీ రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఇది నొక్కితే వాయిస్ రికార్డ్ అవుద్ది. ఆ రికార్డ్ అయిన ఫైలు ఎక్కడ స్టోర్ చేయమని అడుగుతుంది, ముందుగానే అడుగుతుంది. ఓకే నొక్కితే మనం రికార్డ్ అయిందంతా అక్కడ స్టోర్ అవుతుందండి. ఇప్పుడు మనకు రికార్డింగ్తో పని లేదు కాబట్టి క్లోజ్ చేసేద్దాం. ఇది ముందు చూసారా, ఇది లూప్ ప్లేబ్యాక్ అండి. అంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లూప్ని సెలెక్ట్ చేశాను. ఈ లూప్ సెలెక్ట్ చేసి లూప్ ప్లేబ్యాక్ నొక్కి ప్లే బటన్ నొక్కితే ఇంకా ఆ లూప్లోనే ప్లే అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది లూప్ ప్లేబ్యాక్ అంటే ఏంటో. లూప్ను క్లోజ్ చేసేయండి, లూప్తో మనకు పని లేదు. ఇది ప్లే ఫ్రమ్ స్టార్ట్ అండి, అంటే స్టార్టింగ్ నుంచి ప్లే అవుద్ది. ఓకే, ప్లే పాజ్ స్టాప్ మీకు తెలుసు. ఇది స్టార్టింగ్లో కలద్దండి, ఇది నొక్కితే స్లైడర్. అలాగే ఇది నొక్కితే ఈవెంట్ యొక్క ఎండింగ్లోకి వెళ్ళద్ది. ఇదేమో ప్రీవియస్ ఫ్రేమ్, ఇదేమో నెక్స్ట్ ఫ్రేమ్ అనమాట. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ సింగిల్ ఫ్రేమ్స్ కింద మూవ్ చేసుకోవాలంటే ఇది నొక్కాలి, లేకపోతే లెఫ్ట్ యారో రైట్ యారో కూడా వాడుకోవచ్చండి. ఈ ఆప్షన్సే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, ఇప్పుడు మనం టైటిల్ ఇచ్చాము. టైటిల్కి చిన్న ఫేడ్ ఇన్ ఒకటి ఉండే, అలాగే ఫేడ్ ఒకటి ఉండే. ఇప్పుడు ప్లే చేయండి. చూసారు కదా. ఇప్పుడు మనం ఈ వీడియోని రెండరింగ్ చేద్దాం, అంటే అవుట్పుట్ ఇద్దామండి. వీడియోని అవుట్పుట్ ఇవ్వాలంటే ఇక్కడ టూల్ బార్లో రెండర్ యాజ్ అని ఉంది చూసారా ఐకాన్, దాన్ని నొక్కండి. లేకపోతే ఫైల్కి వెళ్ళి రెండర్ యాజ్ అని ఉంది చూసారా, దాన్ని నొక్కండి. కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయండి. సోనీ వెగాస్కి ఏంటంటే అండి, ఇది రన్ చేయాలంటే సూపర్ కంప్యూటర్ ఏం అక్కర్లేదండి, ఒక మంచి కంప్యూటర్ సరిపోద్ది. దీని సెటప్ ఫైల్ కూడా ఎక్కువ మెమరీ ఉండదండి, మీరు గమనించవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ప్రీసెట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఫస్ట్ నుంచి చూద్దాం. ఇక్కడ అవుట్పుట్ ఫైల్ ఎక్కడ స్టోర్ చేయమని అడుగుతుందండి. మామూలుగా డాక్యుమెంట్స్లో స్టోర్ అయ్యేటట్టు ఉంది. తర్వాత దానికి ఒక నేమ్ ఏముంది, అన్టైటిల్డ్ అని ఉంది కాబట్టి బ్లాక్ అండ్ వైట్ వీడియో ఎఫెక్ట్స్. ఓకే,
తర్వాత జనరల్గా మెయిన్ కాన్సెప్ట్ ఎంపెగ్ 2 దాంట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ప్రీసెట్ ఒకటి చూసుకోండి. హెచ్డివి 720p ఈ ఫార్మాట్ బాగానే ఉంటుందండి. తర్వాత మీకు ఇంకా సరిపోతే ఇది క్లారిటీ హెచ్డివి 1080 అని చూడండి, ఇది బాగానే ఉంటుందండి టెంప్లెట్. అలాగే ప్రోగ్రామ్ స్టైల్ పాలన చూసారా, అలాగే ప్రోగ్రామ్ స్టైల్ NTSC ఈ దేనికి వాడేవాళ్ళంటే జనరల్గా ఇదివరకు, ఇప్పుడంటే అన్ని ఎల్ఈడి టీవీలు హెచ్డి టీవీలు వచ్చినాయి కాబట్టి వాటితో మనకు పని లేదు. ఇప్పుడు అందరూ జనరల్గా హెచ్డీలోనే రెండరింగ్ చేస్తారు. లేదు మనకి పాలు NTSCలో కావాలంటే వీటిని క్లిక్ చేయొచ్చు, వీటిని వాడుకోవచ్చు. అది వైట్ స్క్రీన్ కావాల్స్తే ఈ వైట్ స్క్రీన్ వీటి మీద క్లిక్ చేయొచ్చు. సరే, మనం ప్రస్తుతానికి ఇప్పుడు హెచ్డివి 720 30p మీద కొట్టాం. తర్వాత కస్టమైజ్ టెంప్లెట్ కొట్టండి. ఇక్కడ వీడియో క్వాలిటీ హైలో పెట్టండి. ఆడియోకి వెళ్ళి శాంపుల్ రేట్ 48,000, ఓకే, ఇది బాగానే ఉంది. అడ్వాన్స్డ్ వీడియో 9 బిట్లోనే ఉంచండి. ఇది డీసీ కోఎఫిషియంట్. తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్ళి వీడియో రెండరింగ్ క్వాలిటీ బెస్ట్లో పెట్టండి. నెక్స్ట్ ఓకే నొక్కండి. తర్వాత రెండర్ నొక్కండి. రెండరింగ్ అవుతూ మీరు గమనించగలరు 10% వరకు అయింది. ఇక్కడ ఎంతసేపులో రెండరింగ్ కంప్లీట్ అవుద్దో అప్రాక్సిమేట్ టైం లెఫ్ట్ చూపిస్తాడు. అలాగే ఎలాప్స్డ్ టైం కూడా ఇక్కడ చూపిస్తాడండి. ఇక్కడ ఒక బాక్స్ ఉంది, గమనించగలరు మీరు, చెక్ బాక్స్. అంటే రెండరింగ్ అయిపోయిన తర్వాత డైలాగ్ బాక్స్ క్లోజ్ చేసేయమంటావా అని అడుగుతుంది. ఇది చెక్ చేస్తే క్లోజ్ అయిపోద్ది, చెక్ చేస్తే అలా ఉండిపోద్ది. చూడండి, సోనీ వెగాస్ మీద మీకు ఇంటర్నెట్లో చాలా ట్యుటోరియల్స్ లభిస్తున్నాయండి ఇంగ్లీష్లో. మీరు కావాల్సితే వాటిని కూడా చూడవచ్చు. తెలుగు ట్యుటోరియల్స్ లేవని నేను చూసి కేవలం అందుకనే సోనీ వెగాస్ మీద తెలుగు ట్యుటోరియల్స్ అప్లోడ్ చేస్తున్నానండి. ప్రీమియర్ మీద కూడా ఉన్నాయండి తెలుగు ట్యుటోరియల్స్, మీకు నచ్చితే అవి కూడా చూడొచ్చు. కానీ ప్రీమియర్కి సోనీ వెగాస్కి నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈ సోనీ వెగాస్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంటుందండి. ప్రీమియర్ కన్నా దీని యూజర్ ఇంటర్ఫేస్ బాగుంటుంది. అలాగే దీని టూల్స్ కానీ సెవెంటీ 72%. ఈ రెండరింగ్ చేసే పద్ధతి మీద మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండరింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ కంప్లీట్ అయిన వీడియో డాక్యుమెంట్స్లో ఉంది, పాత డాక్యుమెంట్స్లోకి సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్తుందండి. అప్పుడు ఓపెన్ ఫోల్డర్ ఉంది నొక్కండి. ఇదిగోండి మనం చేసిన బ్లాక్ అండ్ వైట్ VFX. దీన్ని ప్లే చేసి చూద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ VLC. కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకే, చూసారు కదా మనం చేసిన వీడియో ఎలా వచ్చిందో.
ఇది రెండరింగ్ చేసే పద్ధతి, వీడియోని రెండరింగ్ చేసే పద్ధతి ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.